చేసినటువంటి సరిగా మళ్ళీ తీవ్రమైన మళ్ళీ రిపీట్ దుస్థితి. అవుతున్నాయి. మళ్ళీ మనం రవీంద్రరావు గారు అంటే వాళ్ళ 6 అంటే గ్యారంటీలు సంవత్సరంలో అమలు చేయకపోతే ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల లేకుంటే లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల వాటిలో వాళ్ళు కూడా ఏమి అంత అమాయకులేం కాదు, వాళ్ళు కూడా ప్రభుత్వం వైఫల్యం చెందితే దాని ఫలితం అనుభవిస్తారు అనేది గౌరీ గారు చెప్పేది. ఇప్పుడు పివి గారు మా స్టాండ్ ఒకటే, వారు మా టర్మ్ మొత్తంలో టెన్యూర్లో చేస్తామని మాట్లాడి హామీలు ఇస్తేనేమో చర్చ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏమంటాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలోని 13 హామీలని మేము అమలు పరుస్తాం. వాటితో పాటు ఇంకా చాలా హామీలు వాళ్ళు ఇచ్చారు. వాటికి మీలాగానే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా అంటున్నారు గౌరీ గారు. మీలాగానే ప్రజలు ఆలోచిస్తే ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు రేపు తీర్పు చెప్తారు కదా అంటున్నారు. మీకు అనుకూలంగా ఆ తీర్పు రావచ్చు, మీకో బీజేపీకో అనుకూలంగా. పివి గారు ఒక మాట నన్ను మాట్లాడినాడు. ఇప్పుడు ఎన్నికలకు ముడిపెట్టుడు, లోకల్ బాడీ ఎన్నికల ముడిపెట్టుడు అనే కాదు, నిబద్ధత. అంతిమంగా ప్రభుత్వం ఫెయిల్ అయిందని దానికి గీట్రా అదే అవుతుంది కదా అని. మీ 10 ఏళ్ల పాలన ఫెయిల్ అయిందని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ పాలన ఫెయిల్ అయితే మళ్ళీ మీకు లోకల్ బాడీలో కావచ్చు, లేదా బై ఎలక్షన్ కావచ్చు, రేపు సాధారణ ఎన్నికల్లో అర్థమైంది. మీరు దీనికి ఇంటర్ఫియర్ అవుతుంటే నేను మాట్లాడలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా. మీరు అన్న నాకు అర్థమైంది. ఇది గౌరీ గారు అన్నది ఎన్నికలు తెలుసుకునేదే కాదు, ఇది ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని వారు నిర్ణయించుకొని అమలు పరచుకోవాల్సినటువంటి విషయం. ఇది అమలు పరిచే విధానంలో తేడా వచ్చినప్పుడు ప్రతిపక్ష పాత్రగా మేము నిర్వహిస్తాం. మేము 5 గంటల టెన్యూర్, 5 సంవత్సరాల టెన్యూర్ ఇచ్చిందని మేము ముడుచుకొని ఉండమంటారా? మాకు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ప్రతిపక్ష పాత్ర మేము నిర్వహించాలి కదా. వారు ఇచ్చినటువంటి ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత మాకుంది కదా. ప్రజల పక్షాన నిలబడే మాట్లాడే అవకాశమే లేదన్నట్టుగా ఆ సలహాలు సూచనలని మీరు అన్నారు. పివి గారు సలహాలు సూచనలు ఇచ్చే వాతావరణం ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారా? ఎప్పుడు గత ప్రభుత్వం మీద, ఎప్పుడు కేసీఆర్ గారి మీద, ఎప్పుడు జైల్లో పెడతామని, ఎప్పుడు కమిషన్లు వేయడం, ప్రతి సభల సమావేశంలో విచ్చలవిడిగా తిట్టడం, అనేకమాలుగా మొలక మొలవని వేయడం, వికృత భాష మాట్లాడడం, కేసీఆర్ గారి మీద ఇంత భౌతికంగా ఈ రకమైనటువంటి దాడికి పాల్పడి కుటుంబ సభ్యులని ఈ రకంగా విచ్ఛిన్నం చేసే కుట్ర రాజకీయాలు పాల్పడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థలాలు ఇచ్చేంత సానుకూల వాతావరణాన్ని రేవంత్ రెడ్డి గారు కల్పించారా? ప్రతిపక్ష పార్టీగా ఇచ్చే గౌరవం ఇస్తున్నారా? కేసీఆర్ గారికి ఇచ్చే మర్యాద ఇస్తున్నారా? ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? చేసే పనులు వదిలేసి, ఇచ్చిన హామీలను వదిలేసి, ప్రజాక్షేత్రంలో అధికార యంత్రాంగాన్ని పనిచేసే విధానాన్ని వదిలేసి, పాలసీల మేకింగ్ ను వదిలేసి, ఇప్పుడు సంవత్సరం అయినాక సబ్ కమిటీ చేస్తాం వచ్చి చెప్పుకోండి. మీరు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి అమలు పరచడానికి మేమెందుకు సలహాలు ఇవ్వాలి, మేమెందుకు సూచనలు ఇవ్వాలి? మమ్మల్ని అడిగి మీరు మేనిఫెస్టో తయారు చేసి మా సూచనల కదా. ఇప్పుడు గౌరవం ఎక్కడ ఇచ్చిర్రు అనే దానికి ఒకటి చెప్తా. కూడిన కాళేశ్వరంకి వెళ్దాము, మీకు వీలు కాకపోతే మీరన్న డేట్కి వస్తాము. బేగంపేట ఎయిర్పోర్ట్ లో మీకోసం హెలికాప్టర్ పెట్టామని చెప్పిన మాట అన్నాము. అసెంబ్లీకి వచ్చి మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వండి. మీ అపారమైన అనుభవాన్ని ఈ 39 మంది వారు అంటారు, మాకు 39 మంది ఇచ్చిన దానిలో ప్రతిపక్ష నాయకుడిగా మాకు సలహాలు సూచనలు ఇవ్వమన్నాము. వారు రాలేరు. ఇప్పుడు వారి హయాంలో ఇందిరమ్మ నిరుద్యోగులు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. వాళ్ళు బైబుల్, పురాణ, భగవద్గీత అన్నటువంటి దానిలో కూడా 10 ఏళ్ల పరిపాలనలో పావల రైతులు రుణమాఫీ చేసి చెప్పగలిగినాము. ఈరోజు మేము ప్రధానంగా 6 గ్యారెంటీలు ఏవైతే 100 రోజులు అనే దానిలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు చేసేటువంటి 100 రోజుల లోపల చేస్తామనే దానిలో 5 కంప్లీట్ చేసినాము. మిగతా ఒకటి కూడా చేయడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒప్పుకున్నా కూడా కొన్ని తర్వాత చేసడానికి కోసం ప్రయత్నం. 6 హామీలు 13 గ్యారెంటీలు అనేది ఉన్నాయో తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. ఎక్కడ కూడా మేము ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేసేటువంటి సందర్భం ఉండదని మాట చెప్తూ, సంవత్సరం లోపల చేసినటువంటి అంశాలను ప్రజల్లోకి చెప్తూ, ప్రజలలోకి తీసుకుని వెళ్తూ ఒక ప్రజా పండుగ చేస్తున్నాం. ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ నేనేమనుకుంటా అంటే అసలు ఎందుకు చేస్తున్న విజయోత్సవాలు అని చెప్పండి. సంవత్సరం అయిన తర్వాత ఏమేమి చేసినామని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈరోజు రైతు పండుగ మహబూబ్నగర్ చేసినాము. ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు, రైతులు వచ్చారు. మహిళా పండుగ వరంగల్లో మళ్ళా అదే నువ్వు ఇప్పుడు
నీ హయాంలో చేసిన సబ్బండ వర్గాల ప్రజలు అంతా కాంగ్రెస్ వాళ్ళే. చేస్తే మీ తెలంగాణ కార్యకర్తలు అనుకున్నారు కూడా అట్లా కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే మీరు అన్న మీ కాంగ్రెస్ ఆలోచన మీటింగ్ అది. ప్రకారమే అవునే కాంగ్రెస్ మీ ఆలోచన ప్రకారం అంతమంది కార్యకర్తలు మాకు ఉన్నారని మీరు ఒప్పుకుంటారు కదా సరే 1,00,000 మంది లేరని మేము ఎట్లా అంటాం? అవునా అయిపోయి ఇంకేందన్న దాని ప్రకారం మేము పార్టీ రేపు కార్యకర్తలు యువత కూడా ఇప్పుడు మేము మీ హయాంలో ఒక డిఎస్సి వేయరు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన డిఎస్సి తప్ప మీ హయాంలో ఒక డిఎస్సి రాలే ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పని అధికారులు మా ముచ్చట ఎందుకన్నా? మీ ముచ్చట చెప్పన్నా? మీ ముచ్చట చెప్పే గత ముచ్చట వద్దన్నా? ఆ ముచ్చట చెప్పి నీ ముచ్చట చెప్పాలి అడిగేటోని పుట్టుకు వస్త్రాలు ఎందుకే? 55,000 అరే, ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత మా నీది. ఉద్యోగాలు అంటావు అరే అరే group మీది one చూడాలి పేపర్ లీకేజ్ అంటావు ఎందుకు మీరు గతం తవ్వకండి. మీరు చేసేది ఏంటంటే మా ముచ్చట చెప్తారు. మాట్లాడివ్వండి రవీంద్ర గారు మాట్లాడివ్వండి. మీరు మాట్లాడినప్పుడు వారు పాపం సైలెంట్ గానే ఉన్నారు కదా. మాది మాట్లాడొద్దంటున్నా మీది మీరు వారిని విమర్శించినప్పుడు అరే వారిని మీరు మాట్లాడితే వారిని మీరు విమర్శించారా లేదా? వారు విమర్శించిన వారిని సైలెంట్ గానే విన్నారు కదా. వారిని విమర్శించినప్పుడు సైలెంట్ గానే విన్నారు కదా. మిమ్మల్ని మాత్రం విమర్శించకూడదు అంటారు. అదేం రైట్ నాకు అర్థం కావట్లా. డిబేట్ స్టార్టింగ్ నుంచి ఇదే అంటారు. మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మేమే విమర్శిస్తామంటారు. అదేం రైట్ నాకు అర్థం కాదు. అదేమన్నా మన రాజ్యాంగం రాసిందో నాకు తెలియదు. మీరు ఎవరినైనా విమర్శించవచ్చు, మిమ్మల్ని మాత్రం విమర్శించకూడదు. ఎక్కడ కల్చర్? అసలు ఈ కల్చర్ ఎక్కడదో నాకు అర్థం కావట్లా. మీరు ఏమనకూడదు, మిమ్మల్ని అసలు ఒక మాట అనకూడదు. అంటే మీరు భరించలేరు, మీరైతే 100 మాట్లాడచ్చు. ఎక్కడ కల్చర్ ఇది? చెప్పండి. అని మాట్లాడుతున్నారు పాప, అని మాట్లాడిపోతుంటారు. ఎక్కడ కల్చర్? అని మాట్లాడి రాదండి. మమ్మల్ని అట్లా విమర్శిస్తామంటే మీరట్టు విమర్శించారు, వారిని మీరట్టు విమర్శించారు. మీరు విమర్శించా డిబేట్ లో పాల్గొనే పద్ధతి అదే. ఆ శ్రీనివాస్ గారు మాట్లాడిన గౌరవాన్ని ఇవ్వాలి.